మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ మహిళా లోకానికి తీరని ద్రోహం చేసిందన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. ప్రధాని మోదీ మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. మహిళల రాజకీయ ఎదుగుదలను కాంగ్రెస్ అణిచివేస్తోందని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17, 2026 అనేది మహిళా సోదరిమణులందరి జీవితాల్లో కూడా ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన రోజుగా మారిపోతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా 1986లో అప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా బిల్లు పెట్టాలని ఆలోచన చేసినప్పుడు వ్యతిరేకించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రోజు కూడా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళలను రాజకీయంగా ఎదగనివ్వద్దు, మహిళలను పూర్తి స్థాయిలో అనగదొక్కాలే, మహిళలు ఎప్పటికి కూడా ఒకరి మీద ఆధారపడి ఉండాలనే ఆలోచనతోటి ఒక కుంచిత స్వభావంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 30 సంవత్సరాల పాటు ఈ బిల్లును అనేక రకాల అడ్డంకులు సృష్టించినా కూడా మోడీ గారు 2023లో బిల్ పాస్ చేసి 2026లో తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేద్దామంటే మళ్ళీ ఈరోజు కూడా అడ్డుపడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.